చిరు ఖైదీ నంబర్ 150 చిత్రం, బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు ఒకేసారి బరిలోకి దిగడంతో వారి అభిమానులు తమ కామెంట్స్, ట్వీట్స్ తో సినిమాలకు మంచి ప్రమోషన్ కూడా కల్పిస్తున్నారు. కాగా కొందరు అభిమానంతో చేస్తున్నారో లేక వెటకారం చేస్తున్నారో తెలియని విధంగా కొన్ని ట్వీట్స్, వాట్సాప్ మెసేజ్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడే చిరంజీవి గారితో ఫోన్లో మాట్లాడాడు. ఆయన చాలా గొప్ప మనిషి, ఎంతో మంచి సినిమా చేశాడు. ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని నేను భార్య, కూతురుతో సహా చూసి ఎంతో ఎంజాయ్ చేశానని ఆయన పెట్టినట్లుగా ఓ నెటిజన్ ట్వీట్ పెట్టాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇక ఖైదీ నంబర్ 150 చిత్రం రిలీజ్ సందర్భంగా అమెరికాలో ట్రాఫిక్ ను అదుపు చేయడం కోసం వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ఓ ఫ్లైఓవర్ స్క్రీన్ పై స్క్రోలింగ్ వస్తున్నట్లుగా ఉన్న ఓ వాట్సాప్ మెసేజ్ కూడా తెగ హడావుడి చేస్తుంది. ఎవరి అభిమానమైనా దురాభిమానంగా మారకుండా ఉండేంత వరకు అయితే పర్లేదు, అది దాటి వెళితే ఇతరుల మనోభావాలను దెబ్బతీసినట్లే అవుతుంది. తమ హీరో చిత్రం బాగుందని చెప్పుకోవడం తప్పులేదు, కానీ ఇలా వ్యంగ్యంగా మెసేజ్లు, ట్వీట్స్ పెట్టడం చూస్తుంటే చిరు ఫ్యాన్స్ అభిమానం హద్దులు మీరి ఇలా చేశారా, లేక చిరు వ్యతిరేక అభిమానులు ఇలా వెటకారపు పబ్లిసిటీ చేస్తున్నారా అన్న సందేహం రాకుమానదు. ఇక ఇటీవల బాలయ్య ఓ అభిమానిని తోసివేసి సెల్ ఫోన్ విసిరికొట్టడం వీడియో చూసి చాలా మంది బాలయ్య ప్రవర్తనను ఖండించడం జరిగింది. దీనికి ఆ బాధితుడైన అభిమాని హర్ష వివరణ ఇచ్చాడు. ఓ అభిమానిగా తమ హీరోపై దుష్ప్రచారం జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత తనపై ఉందని, అసలు జరిగింది ఒకటైతే బయట మరోలా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాలయ్య వస్తున్నారని తెలిసి బ్రహ్మరాంబ థియేటర్కు వెళ్లాను. ఆయనతో ఫోటో దిగాలని ఉత్సాహంతో ముందుకెళ్లాను. ఆ రద్దీలో నేను ఆయన కాలిని చెప్పులతో తొక్కాను. దాంతో ఆయన నా చేతిని నన్ను వెనక్కి నెట్టారు. అంతేగాని బాలయ్య నన్ను కొట్టలేదు అంటూ వివరణ ఇచ్చి, ఇది తమ హీరోను అప్రదిష్ట పాలు చేయడానికి నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారని వివరణ ఇవ్వడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.